ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వారలారా, క్రీస్తు ప్రభు శ్రమల దినాల కాలంలో మనందరం క్రీస్తు ప్రభు యొక్క సమర్పణలో ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన సమర్పణలో, ఆయన త్యాగములో, ఆయన బలియాగముగా అర్పించుకున్న ఆ యొక్క శిలువ మరణాన్ని మన జీవితాల్లో ప్రతిష్ఠించుకోవాలి. రండి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 1వ వచనం. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. 22వ కీర్తన క్రీస్తు ప్రభు శిలువ శ్రమల ప్రవచనాత్మక కీర్తన. శిలువ అన్నది ప్రవచనాత్మకం. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే దావీదు భక్తుడు యేసు ప్రభు శిలువ శ్రమలను ప్రవచనాత్మకంగా రాశాడు. దావీదు రాసిన ఆ సమయంలో రోమా ప్రభుత్వం లేదు, రోమా ప్రభుత్వం విధించిన శిలువ శిక్ష లేదు. అయినను దావీదు భక్తుడు ప్రవచనాత్మకంగా క్రీస్తు స్థానములో ఉండి ఆ శిలువ మరణాన్ని గురించి ప్రవచించారు. వాస్తవంగా దావీదు భక్తుడు 22వ కీర్తనలో వాటిలో ఆయనకి ఏది అనుభవించలేదు. అయితే క్రీస్తు ప్రభువు ఆయన అనుభవించిన ఆ శిలువ శ్రమలను ప్రవచనాత్మకంగా రాస్తూ మొట్టమొదటి వచనం, ప్రభువు పలికిన శిలువలో 4వ మాటను సూచిస్తూ చెప్పాడు. ఏమిటి దీని యొక్క ప్రత్యేకమైన ఆత్మీయ సత్యం? చూడండి, మొదటి వచనంలో, నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి. క్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు, ఆయన ఇద్దరూ ఏకముగా ఉన్న దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు శిలువ మరణానికి అప్పగించుకున్నది కుమారుడైన క్రీస్తు ప్రభువే. కుమారుడైన క్రీస్తు ప్రభు తండ్రిని ఉద్దేశించి, నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి అని పలుకుతూ ఉన్నారు. శిలువ మరణం విషయములోనే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని విడిచిపెట్టాడు. తండ్రియు కుమారుడైన క్రీస్తు ఎప్పుడు ఏకమై ఉన్నవాళ్ళు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయములో ప్రధాన యాజకుడు శిలువ మరణం ముందు క్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తూ, యోహాను సువార్త 17వ అధ్యాయములో చూడండి ఏమని చెప్తున్నాడు. 17వ అధ్యాయం 21వ వచనం, తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. 22వ వచనం, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని. గమనించరా, క్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు ఏకమై ఉన్న దేవుడు, ఎప్పుడు విడిచిపెట్టి ఉండిన వాళ్ళు కానే కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు వీళ్ళు ముగ్గురు ఏకమై ఉన్న దేవుళ్ళు. అయితే క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం విషయములో తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని విడిచిపెట్టాడు.
కుమారుడైన క్రీస్తుని విడిచిపెట్టి నిన్ను నన్ను పట్టుకున్నాడు. అది సత్యం. మన కోసం తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు? మన కోసం. మన శిక్షను ఆయన భరించాడు, మన అవమానాన్ని ఆయన భరించాడు. మనకొచ్చిన ప్రతి విధమైన రోగములను, వ్యధలను, చింతలను, బాధలను, అవమానాలను ఆయన భరించి మనకి గొప్ప రక్షణ దయచేశాడు. ఇది ప్రభు తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టి మనల్ని పట్టుకుని ఇచ్చిన గొప్ప రక్షణ. అంతేకాదు, పాప మానవుణ్ణి రక్షించటానికి శిలువ మరణం తప్ప ఇంకొక మార్గము లేనే లేదు. దావీదు భక్తుడున్న కాలంలో శిలువ మరణపు శిక్ష లేదు. అయితే రోమా ప్రభుత్వ కాలములో ఘోరమైన అవమానమైన శిలువకు తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని అప్పగించి విడిచిపెట్టాడు. తండ్రిగా కుమారుణ్ణి దూరం చేశాడు. తండ్రిగా కుమారుణ్ణి రక్షింపక మన నిమిత్తం శిక్షను అనుభవించాడు, మరణాన్ని అనుభవించాడు, కొరడా దెబ్బలను అనుభవించాడు, ముండ్ల కిరీటాన్ని అనుభవించాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు యొక్క శ్రమలలో నువ్వెంత శ్రమ పడ్డావు. రెండవదిగా, క్రీస్తు ప్రభు మన కోసం అనుభవించిన హింసలలో నువ్వెప్పుడన్నా అనుభవించావా? క్రీస్తు ప్రభు తన ప్రాణాన్నే మన కోసం సమర్పించుకున్నాడు. విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని మన కోసం సమర్పించుకున్నాడు. మరి నువ్వెప్పుడన్నా ప్రభు కోసం ప్రాణం అర్పించటానికి సిద్ధపడి ఉన్నావా? క్రీస్తు ప్రభు సిలువను, భారము లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన సిలువను మోశాడు. నీవు ప్రభువుని వెంబడిస్తూ ప్రతి దినము నిన్ను నీవు ఉపేక్షించుకొని సిలువతో ఆయనను వెంబడించవా? ఇది మనం తెలుసుకోవాలి. ప్రభు యొక్క సమర్పణలో నువ్వేమైనా నీ సమర్పణ ఎంత? ప్రభు యొక్క త్యాగములో నీ త్యాగం ఎంత? గుడికి రావాలంటేనే రారు మనుషులు, లేటుగా వస్తారు. క్రీస్తు ప్రభు నీ కోసం ఎంత సమర్పించుకున్నాడు. అలాంటి సమర్పించుకున్న ప్రభుని నువ్వు ఆరాధన చేయకుండా ఉంటున్నావు అంటే, అశ్రద్ధగా నువ్వు ఉంటున్నావు అంటే నీకేం సమర్పణ ఉన్నది, త్యాగం ఉన్నది? ఒకవేళ క్రీస్తు ప్రభువే నీ కోసం నా కోసం సమర్పించుకోకపోతే, సిలువలో బలియాగం అయిపోతే మనకి రక్షణ లేదు, శిక్ష కాచుకొని ఉంది, న్యాయ తీర్పు కాచుకొని ఉన్నది, తీక్షణమైన అగ్ని కాచుకొని ఉన్నది, రెండవ మరణం కాచుకొని ఉన్నది మన కోసం. మరి ఈ సత్యాలు ఎప్పుడన్నా గ్రహించేవా? చాలామంది అంటారు, ప్రార్థనకు రావాలని ఉంది కానీ టైం ఉండట్లేదండి. రేపు దేవుడు కూడా తీర్పు తీర్చేటప్పుడు ఇదే మాట నీతో పలుకుతాడు. ఒరేయ్, నీతో మాట్లాడతాకి నాకు టైం లేదురా, నరకానికి పో. ఎందుకని? ఈరోజు నువ్వు దేవునికి టైం ఇలా, ఈరోజు నువ్వు దేవుని యొక్క శిలువ మరణాన్ని నువ్వు ఏం చేసావు? అలక్ష్యం చేసావు, అపార్థం చేసావు. నిన్ను పవిత్రపరచడానికి కారణమైన శిలువ రక్తాన్ని నీవు అపార్థం చేసావు. ఇప్పుడు రేపు దేవుడు ఏమిస్తాడు నీకు? ఇక శిక్షణ ఇస్తాడు, తీర్పులో ఉంటావు. కనుక ఇప్పుడైనా సరే దేవుని యొక్క శిలువ మరణాన్ని అర్థం చేసుకొని నీవు ప్రభుకు హృదయాన్ని, ఈ కీర్తన చదివిన తర్వాత ఇంకా నువ్వు రక్షించబడలేదు అంటే ఇంకా నీకు అవకాశం లేనే లేదని అర్థం.
ఈ కీర్తన చదివిన తరువాత నీ బ్రతుకు మారలేదు అంటే ఇక నువ్వు మారటానికి కూడా ఇక అవకాశం లేదు. విరోధులను దహించు అగ్ని దేవుని యొక్క ఉగ్రత నీకు కాచుకుని ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాం? ప్రభు యొక్క శ్రమలలో మనం ఎవ్వరం కూడా అలాంటివి అనుభవించలేదు. చూడండి, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. ప్రభు సిలువలో క్రీస్తు ప్రభుని విడిచిపెట్టాడు, నిన్ను నన్ను పట్టుకున్నాడు. క్రీస్తు ప్రభుని దూరంగా పెట్టాడు, నిన్ను నన్ను సమీపించాడు. క్రీస్తు ప్రభుకి శిక్ష విధించాడు, నిన్ను నన్ను రక్షించాడు. నా ఆర్తధ్వని వినక పగలు మొరపెట్టాడు, రాత్రి మొరపెట్టాడు, అయినను పగలు రాత్రంతా గెత్సేమనే తోటలో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుమని చెమట రక్తపు బిందుగా మారునట్లుగా ఆయన ప్రార్థన చేశాడు. ఒక్కడిగానే ప్రభు ఇంతగా సమర్పించుకున్నాడు. మరి నువ్వు ఎంతగా ప్రభు కోసం నిలబడ్డావు? ఎంతగా ప్రభు కోసం నడిచావు? ఎంతగా ప్రభు కోసం నీ జీవితంలో త్యాగం చేశావు? చాలామంది ప్రభు యొక్క శిలువ బలియాగాన్ని అలక్ష్యం చేస్తున్నారు. చాలామంది శిలువ యొక్క బలియాగాన్ని వాళ్ళు అశ్రద్ధ చేస్తూ మరిచిపోతున్నారు. శిలువ బలియాగమే మన హృదయాల్లో ఉండాలి. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? గుడ్డివాడి కన్నులు ఇచ్చాడా? కాదు. ఆయన శిలువ మరణాన్ని, పునరుద్ధానాన్ని, ఆయన మరలా రాబోతున్నాడు అనన్న రెండవ రాకడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు అంటే ఏంటి? ఆయన రెండవ రాకడ. ఆయన వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురము చేయండి. గమనించారా? శిలువ మరణం అంత గొప్పది. ప్రపంచంలో యేసు ప్రభు ఒక్కడే శిలువలో మరణించిన దేవుడు. ఈ భూమి మీద యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధ రక్తాన్ని మన కోసం కార్చిన దేవుడు. ఈ ప్రపంచంలో భూమి పుట్టినది మొదలుకొని యేసు ప్రభు ఒక్కడే చనిపోవటానికి వచ్చాడు. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. ఇప్పుడు పరిచారాలు చేసుకున్నాడు, కాలు పట్టించుకుంటున్నారు, ఇంకేయో పొగడతలు బిడుదులు సత్కారాలు చేయించుకుంటున్నారు. అందుకు రాలా యేసు ప్రభు. పరిచారము చేయుటకును అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు యేసు ప్రభు. తెలుసుకోని సత్యాన్ని, యేసు ప్రభు యొక్క మరణాన్ని నీవు నీ జీవితములో గ్రహించలేదు అంటే ఇక నీకు రక్షణ లేదు, పాప క్షమాపణ అంతకన్నా పరలోక రాజ్య భాగ్యం అస్సలు లేదు. 22వ కీర్తన, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, వీటిని సంగతులను గ్రహించకపోతే ఇక నువ్వు రక్షించబడిన వాడవు కానే కాదు. ఇప్పటికైనా ప్రభు మీకు అవకాశం ఇచ్చాడు. చాలామంది వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. ఇకంటే తీర్మానం చేయరు, బ్రతుకు మార్చుకోరు, నూతన అనుభవంలోనికి రారు, వింటారు, వెళ్ళిపోతారు. ఇది ఇంకా భక్తిహీనత. వాక్యం శక్తి కలిగిన మాట, జీవము గల మాట, బలము కలిగినది, రెండంచులు వాడి అయిన ఖడ్గం, నీ మనస్సు, నీ హృదయం, నీ మూలుగులను కూడా శోధించేది వాక్యం. అంత బలమైన దేవుని వాక్యం నువ్వు విన్న తరువాత, ప్రభు నీ కోసం అంతగా సమర్పించుకున్నాడని నువ్వు తెలుసుకున్న తరువాత, నీ హృదయాన్ని నీవు అప్పగించుకోపోతే, ప్రభు కోసం నీవు సమర్పించుకోపోతే, ఇంకా నీ జీవితములో నువ్వు
ప్రభుని నీవు అలక్ష్యం చేశావు, విడిచిపెట్టావు. మనల్ని ఎవరన్నా తిట్టారనుకోండి, ప్రభువుని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని ఏం చేశారు? ఆయనను తిట్టారు, కొట్టారు, బాధించారు. అయినా ఆయన నోరు తెరవలేదు. మనం కూడా అంతే. ఇదే సమర్పణ. ఆయన హింసలు పొందాడు. నువ్వు హింసించబడ్డావా? ప్రభుని జ్ఞాపకం చేసుకో. ప్రభు నా కోసం హింసించబడ్డాడు, ప్రభు నామము నిమిత్తం. కనుక ప్రియమైన వారలారా, సిలువ శ్రమలలో మన జీవితాల్లో కొంతవరకైనా వాటిలో మనం అనుభవించి దేవుని యొక్క మాదిరిలో మనం నడుచుకోవాలి. చూడండి, యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలోనే 5వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనంలో ఏమనన్నాడు? నీతి నిమిత్తం 10వ వచనం, హింసింపబడువారు ధన్యులు. ప్రభు ఎందుకు హింసింపడ్డాడు? అన్యాయం చేశా, పాపం చేశా? ఆయన మన రక్షణ నిమిత్తం, మన పాపముల నిమిత్తం హింసింపబడ్డాడు. అంతేకాదు, చూడండి 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. ఇది ఎవరిలో నెరవేరింది? మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువులో నెరవేరింది. మనం కూడా అలాంటి హింసలలో ప్రభు నామము నిమిత్తం భరించాలి, సహించాలి, ఓర్చుకోవాలి. ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారు, ప్రభువుని బట్టి నువ్వేం చేయాలి? ఓర్చుకో. అంతేగాని కస్సు లేకబాక. ప్రభువుని బట్టి సహించుకో. ప్రభు మన కోసం సహించాడు, భరించాడు, ఓర్చుకున్నాడు. దేవుని యొక్క సిలువ శ్రమలలో నీ ఓర్పెంత? కనుక నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి. క్రీస్తు ప్రభుని తండ్రి అయిన దేవుడు, పరలోక సైన్య సమూహం, పరలోక రాజ్యము సిలువ వేయబడిన సమయములో మౌనంగా ఉన్నారు. మనల్ని రక్షించటానికి మన కోసం చేయి చాపారు. తండ్రి క్రీస్తు ప్రభుని విడనాడాడు, నిన్ను నన్ను పట్టుకున్నాడు, వెదకి రక్షించాడు. నీ శిక్షను కుమారుడైన క్రీస్తు ప్రభు మీద మోపాడు. నీ పాప క్రయధనాన్ని నీకు బదులుగా సిలువలో ఆయన చెల్లించాడు. తెలుసుకున్నావా సత్యాన్ని? శ్రమల దినాలు అంటంలోని ఏయో చేస్తాం. వాటికన్నా ముందు ఆత్మీయంగా ఈ అనుభవంలోనికి రావాలి. ఇది రాకోకుండా నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని సంవత్సరాలు శ్రమలు, ఏం ప్రయోజనం లేదు. నేటి కాలంలో రకరకాల పద్ధతులు ఉన్నాయి, అవన్నీ మనం ఏర్పాటుకు చేసుకున్నాయి. కానీ వాక్యానుసారంగా నీ బ్రతుకును మార్చుకోవాలి, నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకోవాలి. ప్రభు యొక్క మాదిరిలోనికి నీవు రావాలి. అట్టా కాకుండా 40 రోజులు నేను ఉపవాసం ఉంటున్నాను, మంచిదే. మరేం నేర్చుకున్నావు? దేవుని త్యాగం నీలో ఎంత ఉంది? దేవుని యొక్క ఓర్పు నీలో ఎంత ఉంది? క్రీస్తు ప్రభు నీ కోసం హింసింపబడ్డా. నువ్వు ఎప్పుడైనా హింసింపబడ్డావా? ప్రభు ఆయన నామం నిమిత్తం నువ్వేనా శ్రమ పడ్డావా? నడిచేవా? నిలిచేవా? బాధ్యత వహించేవా? ఇవేమీ లేకుండా శ్రమల దినాలు చేతను ఏంటి మీరు చేసేది? వాక్యానుసారంగా ప్రభు యొక్క సమర్పణ మనం కలిగి ఉండాలి. ప్రభు మన కోసం మన పాప భారాన్ని ఆయన భరించాడు. నీవు నేను అనేకుల భారాన్ని వహించటానికి ముందుకు రావాలి. అంటే ఏంటి?
క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మనం చూపించిన వారంగా ఉండాలి. మన ప్రేమ కాదు, మన ప్రేమ 4 రోజులే ఉంటుంది, నీడవలే గతించేస్తుంది, వాడిపోద్ది, నలిగిపోద్ది, కృషించిపోద్ది. దేవుని ప్రేమ అలాంటిది కాదు. సిలువలో ఆయన తండ్రి అయిన దేవుడు అద్వితీయ కుమారుణ్ణి, ప్రేమించిన కుమారుణ్ణి పక్కన పెట్టి, ఈయన నా ప్రియ కుమారుడు అన్న క్రీస్తు ప్రభుని ప్రక్కన పెట్టి నిన్ను నన్ను ప్రేమించి నీకు రక్షణ ఇచ్చాడు, పాప క్షమాపణ దయచేశాడు, అగ్ని నుంచి తప్పించి పరలోక రాజ్య భాగ్యములు, నీకు నిత్య నివాసాన్ని సిద్ధం చేశాడు. ప్రభు కోసం నువ్వు ఏమిచ్చావు? ప్రభు కోసం ఏం మాట్లాడావు? ప్రభు నామం నిమిత్తం ఏం భరించావు? ప్రభు నామం నిమిత్తం ఎంతమందికి సువార్తను చెప్పావు, సాక్ష్యం ఇచ్చావు? ఇది మన జీవితాల్లో ఉండాలి. చాలామంది సాక్ష్యాలు చెప్పాలని లేచి నుంచుంటారు. మంచిదే, అసలు మీ సాక్ష్యం ముందు మీ ఇళ్లలో చెప్పండి, మీ ప్రక్కన ఇళ్లలో చెప్పండి. వాళ్ళకి చెప్పి వాళ్ళని ప్రభువుని వద్దకు నడిపించండి. అప్పుడు మన గుడులన్నీ నిండిపోతాయి. అది లేకుండా ఇక్కడేదో 4 మాటలు చెప్పానని చెప్పుకుంటారు కాదు. మన సాక్ష్యం బయట వినిపించాలి. మన సువాసన, క్రీస్తుని గూర్చిన సువాసన బయట తెలియాలి. వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, దేవుడు వీరిని మార్చాడు. ప్రార్థనకి వెళ్తున్నారు, వీళ్ళు ఆశీర్వదించబడ్డారు. ప్రార్థనకి వెళ్తున్నారు, దేవుడు వీరిలో ఉన్నాడు, దైవశక్తి వీరిలో ఉన్నది, బయట వాళ్ళు చెప్పాలి. పౌలు గారు అంటాడు, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన సువాసన యొక్క జ్ఞానమును కనపరచుచు, అది సాక్ష్యం. కనుక ప్రియమైన వారలారా, క్రీస్తు ప్రభు ఆయన శిలువ బలియాగములో నీవు ఎంతగా సమర్పించుకున్నావు? అనేకులను ప్రభువుని వద్దకు నడిపించటంలో నీ పాత్ర ఏంటి? ఎంత కాలం నుంచి రక్షించబడ్డావు? ప్రభు యొక్క మాదిరిలో నువ్వు ఎంత ఉన్నావు? సంఘాల్లో తగ్గింపు క్రీస్తుని బట్టి. క్రీస్తు యేసు కలిగిన మనసు మనకుందా? అది లేకుండా గయ్యాళ్ళలాగా కయ్యం లెగిస్తే ఏంటి ఇంకా మీరు చేసేది? ఇది దేవుని యొక్క మాదిరి అసలు కానే కాదు ప్రియమైన వారలారా. కనుక 22వ కీర్తన మొదటి వచనంలోనే క్రీస్తు ప్రభు మన కోసం, తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభు శిక్షింపబడ్డాడు, మనలను రక్షించాడు. క్రీస్తు ప్రభు ఆయన ఇద్దరు ఏకమై ఉన్నారు, కానీ క్రీస్తు ప్రభు దూరంన పెట్టాడు తండ్రి అయిన దేవుడు. మనలను ఆయన రక్తం ద్వారా సమీపమస్తులుగా చేశాడు. కనుక ప్రభు యొక్క శిలువ బలియాగము ద్వారానే ఇదంతా. అంత శిలువ బలియాగాన్ని నీవు ఎట్లా మర్చిపోతావు? అంత శిలువ బలియాగాన్ని నీ జీవితంలో ప్రతిష్ఠించకుండా లేకపోతే, నీ హృదయం, నీ అంతరంగం మారకపోతే, ఇంతకన్నా ఇంకా దౌర్భాగ్యం ఇంకొకటి లేనే లేదు. ఆశీర్వాదాలు మరి ఎలా వస్తాయి? శిలువ బలియాగం ద్వారానే ఆశీర్వాదాలు వస్తాయి. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చూడండి. 8:31. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? సొంత కుమారుణ్ణి మన కోసం అనుగ్రహించటానికి వెనుక తీయలా. ఇక్కడ ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అన్న తండ్రియే ఆ ప్రియ కుమారుణ్ణి సిలువకు అప్పగించేశాడు. మరి ఎవరిని ప్రియమైనగా చేసుకున్నాడు? నిన్ను నన్ను ప్రియమైనగా చేసుకున్నాడు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అన్నాడు తండ్రి అయిన దేవుడు.
దేవుని వాక్యంలో. మనల్ని ప్రియమైన వారిగా చేశాడు, మనల్ని హత్తుకున్నాడు, మనల్ని బాగు చేశాడు, మన హృదయాలను మార్చాడు, మన జీవితాలను మార్చాడు. మరి ప్రభువుని ఎలా మర్చిపోతావు? ప్రభువుని స్తుతించకుండా ఎలా ఉంటావు? సాక్ష్యమీయకుండా ఎలా ఉంటావు? సువార్త చెప్పకుండా ఎలా ఉంటావు? దేవుని పరిచర్య చేయకుండా ఎలా ఉంటావు? దేవుని సేవకుడిగా ఉండకుండా ఉండగలవా? ఇప్పటికైనా తెలుసుకోండి సత్యాన్ని. 40 రోజులు శ్రమల దినాలు చేస్తామంటావు, తర్వాత ఏమీ ఉండదు. ఇక ఇది తప్పు. మన జీవితంలో ప్రభు యొక్క ప్రేమను మనం పాటించాలి, నెరవేర్చాలి. ప్రభు యొక్క త్యాగాన్ని మనం అలవాటు చేసుకుని మనం కూడా త్యాగం చేయాలి. ప్రభు నామం కోసం మనం సమర్పించుకోవాలి సజీవ యాగముగా. అదే మన జీవితాల్లో జరగాలి. గమనించారా? ఒక్క వచనంలోనే తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభుని విడిచిపెట్టాడు, మనల్ని రక్షించాడు. క్రీస్తు ప్రభు నీ కోసం, నా కోసం అంతగా ఆయన దుఃఖపడ్డాడు, వేదన చెందాడు, ఆర్తధ్వని చేశాడు. నువ్వెప్పుడైనా ప్రభు కోసం ఏడ్చేవా? నువ్వెప్పుడైనా ప్రభు కోసం మాట్లాడేవా? ప్రభు కోసం ఇచ్చేవా? నీ సమయాన్ని ఇచ్చేవా? నీ యొక్క ధనాన్ని ఇచ్చేవా? నీ బలాన్ని ఇచ్చేవా? నీ ఇంటిని ఇచ్చేవా? ప్రభు కోసం నువ్వేం చేసావు? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు మన కోసం అన్నిటినీ త్యాగం చేశాడు. తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు. తన సొంత కుమారుని మన కోసం ఇచ్చాడు. ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? అన్నీ ఇచ్చేస్తాడు నీకు కూడా. పరలోక రాజ్యాన్ని నీకు ఇచ్చాడు, గొప్ప రక్షణను నీకు ఇచ్చాడు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చాడు, నీ జీవితానికి నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చాడు. లోకంలో ఆయన గుణాతిశయములను ప్రచురము చేసే గొప్ప ధన్యత రాజులైన యాజకులుగా మనల్ని చేశాడు. ఇంతకన్నా ఇంకేమన్నా ఆశీర్వాదం ఉన్నదా? ఉద్యోగం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు. ఇవన్నీ ఇక్కడ ఉండేయే, వదిలిపెట్టిపోయేయే. ఇవి ఏవి శాశ్వతమైనవి కానే కాదు. మన జీవితాల్లో ప్రభు యొక్క శిలువ శ్రమల ద్వారా త్యాగాన్ని మనం అలవాటు చేసుకుందాం. సమర్పణను మనం కలిగి ఉందాం. మనం సజీవ యాగముగా సమర్పించుకుందాం. క్రీస్తు మాదిరిలో మనం నడుచుకుందాం. ఒక్క ఆయన ఈ మాటలు చెప్పాడు, ఇంకా ఎవ్వరూ చెప్పలేదు. గలతీ పత్రిక 6వ అధ్యాయం చివరి వచనం ఏమన్నాడు చూడండి. నేను క్రీస్తు యొక్క ముద్రలను నా శరీరము మీద ధరించుకొని ఉన్నాను. 6:17 ఇక ఎవడను నన్ను శ్రమ పెట్ట వద్దు. క్రీస్తు ప్రభు ముద్రలు ఏంటి? ఏడవబడ్డాడు, కొట్టబడ్డాడు, బంధింపబడ్డాడు, దిగంబరిగా చేయబడ్డాడు, ఉపవాసంతో ఉన్నాడు, ఓడ పగిలిపోయి సముద్రంలో 14 రోజులు ఉన్నాడు. మనం ఎవరో లేవయ్యి. అంతగా ప్రభు కోసం సమర్పించుకున్నాడు. మరి మనం ఆలోచించేద్దాం, ప్రభు కోసం సమర్పించుకుందాం, ఒక తీర్మానంలోనికి వద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నాయనా మా కోసం, నాయనా మీరు మా ప్రభువా తండ్రి శిలువ యాగాన్ని భరించారు. తండ్రి అయిన దేవుడు మా అందరి కోసం క్రీస్తు ప్రభువును అర్పించి అప్పగించి శిలువ వేయబడి మరణించి మా పాపములన్నిటినీ క్షమించావు దేవా. ఆ శిలువ మరణ బలియాకు మా హృదయాల్లో
ప్రతిష్ఠించుకుని శిలువ మార్గంలో దీనులుగా నాయన శిలువ మార్గంలో మీ మాదిరిలో నడుపుకునే కృపను దయచేయమని క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మేము కలిగి ఉన్నట్లు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించుగాక.